మీకు హనుమంతుణ్ణి బంధించిన టెంపుల్ గురించి తెలుసా? ఈ టెంపుల్ స్టోరీ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. హనుమంతునికి ఎంత శక్తి ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది హనుమంతుణ్ణి ఎవరు బంధించారు అన్న ప్రశ్న మీలో కలగచ్చు. అసలు ఈ స్టోరీ ఏంటంటే, ఒకసారి సముద్ర దేవుడైన వర్ణదేవుడు ఆ జగన్నాథుడి భక్తిలో మునిగిపోయి దేవుడి పాదాల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలోనే ఊరంతా సునామీ వచ్చినట్టు మునిగిపోతుండేది. ఇలా చాలా సార్లు జరిగేది. అప్పుడు ఆ గ్రామాన్ని కాపాడడానికి జగన్నాథుడు తమ ప్రియ భక్తుడైన హనుమంతుణ్ణి పిలుస్తాడు. హనుమంతుణ్ణి నువ్వు ఈ ఊరిని కాపాడేందుకు ఇక్కడే ఉండాలి అని ఆదేశిస్తాడు. హనుమంతుడు అక్కడ ఉన్నంత వరకు సముద్రం హనుమంతుని చూసి చాలా సైలెంట్ గా ఉండేది. కానీ పూరి గ్రామంలో ఎక్కడైనా రాముని పూజ జరిగితే హనుమంతుడు వెంటనే అక్కడికి వెళ్ళేవాడు. అది కూడా ఎవ్వరికి చెప్పకుండా. హనుమంతుడు లేని టైంలో మళ్ళీ ఆ సముద్రం ఊరి మీదికి వచ్చేది. ఇలా అయితే కాదు అని జగన్నాథుడు హనుమంతునికి ఇలా చెప్పాడు. హనుమాన్, నిన్ను ఎవ్వరూ ఆపలేరు. అందుకే నిన్ను నీ కర్తవ్యం యొక్క గొలుసుతో కట్టేస్తా అని చెప్పాడు. అలా అక్కడే బేడి హనుమంతుని గుడి కట్టించారు. ఆ గుడిలో ఇప్పుడు కూడా గొలుసుతో కట్టేసిన హనుమాన్ విగ్రహం ఉంది. హనుమంతుడు అక్కడే ఉంటూ పూరి నగరాన్ని కాపాడుతున్నాడు. అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.